జయశాలి జయశాలి జయశాలి. అన్నాడు. జాగ్రత్తగా చూడటం అనేదే పరిశీలన. మొదటి శతాబ్ద కాలంలో కనబడిన ఈ పరిశీలన వారు మరణించిన తర్వాత కనుమరుగైపోవటం వల్ల బైబిల్లో రాయబడినవి మరుగున పడిపోయాయి. బైబిల్లో వ్రాయనివి ఈరోజు సమాజపు నమ్మకాలలో ఇమిడిపోయాయి. అందులోనూ ముఖ్యంగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మల గురించిన వివరణ. ఇది ఎంత అవసరమైందంటే పరలోకానికి వెళ్ళటానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్ముడెవరో సరైన వివరణ, సరైన విధంగా బైబిల్లో రాయబడిన విధంగా మనకి తెలియకపోతే మనం వెళ్ళవలసిన మహాలోకమే మారిపోవటం అనేది ఖాయం. ఇక ఎక్కువ మంది దేన్ని నమ్ముతున్నారో అది నిజం అనుకోకండి ఎప్పుడు కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కనుక ఇదే నిజం అనుకుంటారు. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజం అనుకోకండి. ఎందుకంటే ఎక్కువ మంది నమ్మేది అబద్ధం అని బైబిల్లో రాయబడింది. ఎక్కువ మంది నమ్మేది అబద్ధం అని బైబిల్లో రాయబడిందండి. ఒకసారి మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కొంతమంది అన్నాడా? అనేకులు అన్నాడు. అనేకులు అన్నాడు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అంటే బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు అని. ఇలా ఒక్కసారి కాదు. ఇదే యోహాను గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం కూడా మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుటే. ఇలా ఎక్కడ అబద్ధ బోధకుల గురించి, అబద్ధాన్ని గురించి బైబిల్లో రాయబడినప్పుడు ఎక్కువ మంది అనేకులు అన్నాడు. అనేకులు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు అన్నాడు. ఇంకా చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. 2వ వచనం. మరియు అనేకులు అన్నాడు. అనేకులు ఇలా రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధించేవారు ఒకరు కాదు, అనేకులు అన్నాడు. ఇక యేసుక్రీస్తు మాటను కూడా ఈ సందర్భంలో మనందరికీ తెలిసిన మాటని జ్ఞాపకం చేసుకుంటే, పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అన్నాడా, అనేకులు అన్నాడా? కొద్దిమంది. ఎందుకు కొద్దిమంది? సత్యాన్ని ప్రకటించేవారు కొద్దిమంది, పరలోకానికి వెళ్ళేవారు కూడా కొద్దిమంది. అనేకులు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు కనుక అనేకులు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశించటానికి పోరాడండి అన్నాడు. ఎందుకు ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది అంటే, ఈ సత్యాన్ని నమ్మి బ్రతుకుతున్నవారు కొద్దిమంది కనుక. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ప్రపంచంలో ఎక్కువ మంది అబద్ధాన్ని నమ్ముతున్నారని అనేకులు 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 అన్న మాటను బట్టి మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కువ మంది నమ్మేది సత్యమా, తక్కువ మంది నమ్మేది సత్యమా? ఆలోచించాలి మీరు. ఒకవేళ ఎక్కువ మంది నమ్మేది సత్యమైతే ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అక్కడికి ప్రవేశించేవారు కొద్దిమంది. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న వారు అనేకులు, వారి వల్ల కాదు. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళలేరు అని అంటున్నాడంటే, ఎక్కువ మంది నమ్ముతున్నది నిజం కాదు. కొద్దిమందే పరలోకానికి వెళుతున్నారు అని రాయబడిందంటే, కొద్దిమంది నమ్ముతున్నదే సత్యం అండి. మనం ఏమనుకుంటాం తెలుసండి? ఇదిగో ఆ దేవాలయంలో 1000 మంది ఉన్నారు, వాళ్ళదే నిజం అనుకుంటాం. ఎక్కువ మంది ఎక్కడ కనపడితే వాళ్ళదే నిజం అనుకుంటామండి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువ మంది నమ్ముతున్నదే బైబిల్లో అబద్ధం అని రాయబడితే, తక్కువ మంది మాత్రమే సత్యాన్ని నమ్ముతున్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. ప్రపంచం అంతా అబద్ధాన్ని నమ్ముతున్నా మనం నిజానికి నిలబడాలి. నిజాన్ని మాత్రమే స్వీకరించాలి. ఆ నిజం అనేది, అది నిజం అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఖచ్చితంగా దేవుడు బైబిల్లో వ్రాయించి పెడతాడు మన కొరకు. అందుకే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో సరి అయిన విభజన లేకపోవటం వల్ల, వివరణ లేకపోవటం వల్ల ముగ్గురిని కలిపేసి సినిమాల్లో గనక, ఒక ట్రిపుల్ యాక్షన్ ఫిల్మ్లో గనక ఒకరి తర్వాత ఒకరు ఒక్కరిలాగానే ముగ్గురు యాక్షన్ చేసినట్టుగా, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడని, ఆ తర్వాత కుమారుడు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా వచ్చాడని, ఒక్కడే 3 రూపాలలో ఉంటున్నాడండి, 3 రూపాలలో 3 పనులను జరిగిస్తున్నాడనే నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయండి. అది ఎంతవరకు నిజం? అది బైబిల్లో రాయబడి ఉండాలి. బైబిల్లో రాయబడి ఉన్నదే నిజం, బైబిల్లో లేనిది అబద్ధం. అందుకే ఖచ్చితంగా బైబిల్లో ఉంటున్న వివరణను, బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి.
యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఇక్కడ సందర్భం, యేసుక్రీస్తు ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలలోను సువార్త ప్రకటించిన తరువాత, వాక్యాన్ని వెదజల్లిన తర్వాత నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనిపించిందండి. ఏమనుకుంటున్నారు? నన్ను ఎవరిగా అర్థం చేసుకుంటున్నారు? తండ్రి పంపిన కుమారుడుగా నన్ను స్వీకరిస్తున్నారా? నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగాడు. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తుతో పాటు ఉంటున్నారు. ఆ తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరితో కలిసి ఉంటున్నారు. ప్రజల స్పందన ఏంటో శిష్యులకు తెలుస్తుంది. కాబట్టి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు యేసుక్రీస్తుని గురించి అప్పటి వరకు ప్రజలు అనుకుంటున్న మాటలు శిష్యులు యేసుక్రీస్తుకి తెలియజేశారు. ఏమని? కొందరు ఏమనుకుంటున్నారట? కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, మరికొందరు ఏమనుకుంటున్నారు? ఇలా మీరు పేర్లు పెట్టడానికి వీల్లేదు, ప్రవక్తలలో ఒకడు మళ్ళీ పుట్టాడు, ప్రవక్తలలో ఎవరైనా ఒకరై ఉండొచ్చు అని. ప్రవక్తలలో ఎవరైనా ఒకరు ఉండొచ్చు. కానీ ఎవరూ కూడా యేసునే తండ్రి అని అనుకున్నారండి? అనుకున్నారా? యోహాను అని కొంతమంది అనుకున్నారు, ఇర్మియా అని కొంతమంది అనుకున్నారు, లేదా ప్రవక్తలలో ఒకడు అనుకున్నారే తప్ప యేసుక్రీస్తునే తండ్రి అని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నారా చెప్పండి? ఎవరు అనుకోలేదండి. ఎవరు అనుకోలేదు. ఈరోజు క్రైస్తవ్యం కంటే ఆ రోజు ఫిలిప్పు కైసరియా ప్రాంతాలలో ఉన్నవారు బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే యోహానని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని, ఏలియా అని అనుకున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఎవరని ఈరోజు ప్రశ్న మనం వేస్తే ఏమనుకుంటున్నారు అందరూ? ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే అన్ని. ఇది ఎంతవరకు నిజమంటే? ఏమంటే ఏదైనా ఒక విషయం పట్ల నమ్ముతున్నప్పుడు దాని పట్ల అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉండాలి. కండక్టర్ పావలా చిల్లర ఇవ్వటం మర్చిపోతేనే పదే అడిగి తీసుకునే మనకి లేఖనాల దగ్గర మాత్రం ఎవరు ఏది చెప్పినా వినటమే. అది బైబిల్లో ఉందా లేదా అన్న ఆలోచన ఉండదండి. మా బాధది. వాక్యాన్ని ఇంత వివరించి చెప్పగలిగిన మేము మిగతా వాళ్ళలాగా మాయ చేయలేము అనుకోకండి. సత్యాన్ని చెప్పటమే చాలా కష్టం. అబద్ధం చెప్పటం ఏముందండి? ఒకవేళ మేమే అబద్ధం చెప్పటం ప్రారంభిస్తే ఇప్పుడు ఉంటున్న బోధకులందరికంటే ఇంకా బాగా చెప్పగలం అబద్ధం. మేము ఇంకా బాగా చెప్పగలం. కానీ అబద్ధాన్ని చెప్పి నేను నరకానికి వెళ్ళాలి, నా అబద్ధాన్ని విన్న మీరు కూడా నరకానికి రావాలి. అంత దౌర్భాగ్యపు పని చేయకూడదని. ఎందుకు? చెప్పినందుకు నేను పోతాను, నా బోధ విన్నందుకు మీరు పోతారు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. కాబట్టి సత్యం చెప్పటానికి మేము కష్టపడుతుంటే మా కష్టం ఎవరికి అర్థమవటం లేదండి. ఏమర్థమవుతుందంటే భాస్కర్ గారికి బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. సంవత్సరం తిన్నగా ఉండకుండా ఇదిగో ఇలాంటి మీటింగ్లు పెడతారు. మీటింగ్లు పెట్టి దేవాలయాన్ని విడదీస్తారు, సంఘాన్ని ముక్కలు చేస్తారని అబండాలు. ఏమంటే ఇన్ని నిందలు పడుతూ ₹1000 ఖర్చు పెట్టవలసినంత అవసరం ఏంటి? ఆలోచించండి ఒక్కసారి. ఇన్ని నిందల మధ్య ఎందుకు ఇన్ని ₹1000 ఖర్చు పెట్టాలి? ఇక ఎక్కడికి మేము వెళుతున్నా అందరికంటే ముందు తిట్టుకునేది మమ్మల్నే. ఎందుకు?
ఇక్కడ మీటింగ్ అయిపోగానే ఇంకొక దగ్గర మీటింగ్కి వెళ్తాం, అక్కడ తిట్లు. అక్కడ మీటింగ్ అయిపోగానే ఇంకొక దగ్గరికి వెళ్తాం, అక్కడ కూడా అబద్ధ బోధకులు వచ్చారని. ఈ నిందలు ఇవన్నీ ఎందుకండి? కూర్చున్న వారిని బాగా మెప్పించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడని చెబితే మమ్మల్ని ఎవరైనా కొడతారా? దండలేసి సన్మానాలు చేస్తారు. అయినా ఎందుకు ఈ 66 పుస్తకాలలో ఉన్నది చెప్పాలనుకుంటున్నామో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీ డబ్బులు ఏమైనా అడుగుతున్నావా? లేదే. దేవాలయాలకు మిమ్మల్ని వెళ్ళొద్దని ఏమైనా అంటున్నావా? లేదే. అయినా ఎందుకు అర్థం కాదండి? అయినా ఎందుకు అర్థం అవటం లేదండి? బైబిల్లో రాయబడింది ఈరోజు నమ్మమని చెబితే కష్టమైపోయింది కదండి. ఏమంటే మీకు చదువచ్చో చదువు రాదో మీకు ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ 66 పుస్తకాలలో లేనిది మీరు నమ్మితే నరకానికి వెళ్ళిపోతారండి. నిజమండి, అది నరకానికి వెళ్ళిపోతారు. కోటాను కోట్ల సంవత్సరాల కాలటానికి వెళ్ళిపోతారు సుమా. ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే మనం అందరం కలిసి ఏదో ఒక దేవాలయం అనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి పండుగలు చేసుకుంటున్నారేమో, కానీ భూమి మీద కన్ను మూసిన తర్వాత మనం నమ్మింది అబద్ధమైతే కన్ను మూసిన తర్వాత మనకున్న శిక్ష అంత ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దాన్ని ఆలోచించుకుంటేనే భయం వస్తుందండి. ఈ మనుషులు పొగిడితే అంత, పొగడకపోతే అంత, ఇక్కడ బ్రతికితే అంత, బ్రతకకపోతే అంత. అందుకే దేవుని మాటను చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుక్రీస్తుకు డౌట్ వచ్చింది. అసలు నన్నుగా అర్థం చేసుకుంటున్నారా? అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే యిర్మీయా, ఏలియా, యోహాను ప్రవక్తలలో ఒకడు అన్నారు. అదే ప్రశ్న ఈరోజు అడిగితే క్రైస్తవుల్ని యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు అని ఒకవేళ మనం అడిగితే ఏమంటున్నారు? ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు. తండ్రిగా ఉన్నాడు కదా, తండ్రిగా ఉండి మేకప్ వేసుకొని కొడుకుగా వచ్చాడు. ఈ పోర్షన్ అయిపోయింది, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ పరిశుద్ధాత్ముడుగా దిగొచ్చాడు. ఏంటి ఆయన అవతారాలా? దేవుడు అవతారాలు వేసుకుని భూమి మీదకి వచ్చేవాడు అనుకుంటున్నారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అవతారాలు వేసుకోవలసినంత కర్మ ఆయనకేం పట్టలేదు. అంత చిన్నోడు కాదు. మరి శిష్యుల్ని అడిగారు, మీరేమనుకుంటున్నారు? వాళ్ళంటే ఏలియా, యిర్మీయా రకరకాలుగా అనుకుంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఏమంటే ఆ పదాన్ని చక్కగా మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని కుమారుడవైన క్రీస్తు. మీరు నాతోనే ఉంటున్నారు కదా, నేను మీకు ఎలా అర్థమయ్యాను? మీరు నాకు ఎలా అర్థమయ్యారంటే ప్రభువా, మీరు దేవుని కుమారుడవైన క్రీస్తు. ఈ మాట చెప్పగానే యేసుక్రీస్తులో ఎంత సంతోషమో తెలుసా? వెంటనే పేతురుని చూసి ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి, నేను ఆయన కుమారుడనన్న సంగతి నీకు బయలుపరిచాడు. ఏమంటే ఎంత మంచి మాట అండి. ఇక్కడ దయచేసి మీరు ఆలోచించండి. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఏలియా అనుకుంటున్న వారు ధన్యులు కాదు, యిర్మీయా అనుకుంటున్న వారు ధన్యులు కాదు, యోహానను అనుకుంటున్న వారు ధన్యులు కాదు, ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్న వారు ధన్యులు కాదు. నీవు ధన్యుడవు, ఎందుకంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నది నువ్వే.
ఇది నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమైంది కాదు. పరలోకమందున్న నా తండ్రి నా గురించి నీకు బయలుపరిచాడు. నేనేమని బయలుపరిచాడు? ఆయనకు కుమారుడనని బయలుపరిచాడు. శబాష్, నన్నుగా అర్థం చేసుకున్నావు. నన్నుగా అర్థం చేసుకున్నావు. నేను నీకు అర్థమైపోయాను. ఇది మనుషులు నీకు చెప్పలేదు. అదే అంటున్నాడు చూడండి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే నరులు బయలుపరిస్తే ఎలా ఉంటుందన్నమాట? కొడుకని చెప్పరన్నమాట. ఏమని చెప్తారు? ఆయనే తండ్రి, ఆయనే కొడుకు, ఆయనే పరిశుద్ధాత్ముడు. నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. అంటే తండ్రి యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్పాడనమాట? ఇదిగో నా కుమారుడు. వెంటనే ఏమన్నాడో తెలుసా? ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అబ్బా, ఇంటి తాళాలు ఇస్తున్నారంటే ఎంత నమ్మకం ఉంటే ఇస్తామండి. మనం బయలుదేరుతూ మన ఊరికి వెళ్తూ ఇంటి పక్కవాన్ని పిలిచి ఇదిగో మా ఇంటి తాళాలు నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నానంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే నీ ఇంటి తాళాలు వాళ్ళకి ఇస్తావు. ఇంటి తాళాలు కాదు, ఏకంగా పరలోకపు రాజ్యపు తాళపు చెవుల్ని పేతురికి ఇస్తున్నాడు. ఇప్పుడు పేతురికి ఎందుకు ఇస్తున్నాడో మీరు ఆలోచించండి. పేతురికే ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు? పేతురికే అర్థమైంది. ఏమని అర్థమైంది? యేసు దేవుని కుమారుడని అర్థమైంది. అంటే దేవుని కుమారుడనని యేసుక్రీస్తుని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గరే పరలోకపు తాళపు చెవి ఉంది. అంటే ఇప్పుడు ఎవరు పరలోకానికి వెళతారు? తాళపు చెవులు ఉన్నవారు పరలోకానికి వెళతారు. ఎవరి దగ్గర తాళపు చెవులు ఉంటాయి? యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా నమ్మిన వారి దగ్గర పరలోకపు తాళపు చెవి. మరి తండ్రిగా నమ్మితే లేదు. ఒకవేళ పేతురు నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు, అదేంటి ప్రభువా, నువ్వే తండ్రివి, నువ్వే పరిశుద్ధుడు అంటే షటాప్ అనేవాడు. శబాష్ కాదు, షటాప్. మీకు అర్థం అవ్వలేదు నేను. కానీ ఎప్పుడైతే పేతురు నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడివి, నువ్వు క్రీస్తు అనేసరికి చాలా సంతోషపడ్డాడండి. అక్కడి నుంచి ఎన్ని మాటలు మాట్లాడాడు తెలుసా? మరియు నువ్వు పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. నీకు అర్థమయ్యాను నేను. నీ బండ మీద నా సంఘాన్ని కడితే నా సంఘమైన నా పిల్లలకి నేనేంటో చక్కగా నువ్వే చెప్పగలవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇంత చక్కగా బైబిల్లో రాయబడింది కదా, ఇందులో మీకు అర్థం కానిది ఏమన్నా ఉందా? ఇక ఇంత చక్కగా రాయబడితే సమాజానికి ఎందుకు అర్థం కాలేదండి? ఎందుకు అర్థం కాలేదు అసలు? ఇంత చక్కగా నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు కదా, వెంటనే సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానని ఇంత చక్కగా రాయబడుతుంటే ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్న ఈ మాటలను చూస్తున్నా వాళ్ళకి ఆలోచన ఉంటుందండి అసలు? ఇలా ఒక్క మాట కాదు, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వందల రెఫరెన్స్లు ఉన్నాయనుకుంటున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని వందల రెఫరెన్స్లు. ఈ 3 రోజుల లేఖనాల పరిశోధన సదస్సు పెట్టాలన్న ఆలోచన కలిగినప్పుడు, ఈ టాపిక్ చెప్పాలన్నప్పుడు నేను ఏమన్నాను తెలుసా? 3 రోజులు కూడా ఇదే టాపిక్ చెప్తాను అన్నాను. 3 రోజులు కూడా ఇదే చెప్పాలి. 3 రోజులు, అవును, 3 రోజులు చెప్పిన ఈ టాపిక్ను గురించి పూర్తిగా చెప్పలేమండి. ఈ ప్రాంతంలో ఎవరు అన్నారట ఛాలెంజ్ అని, కనపడట్లేదండి అక్కడ. ఛాలెంజ్ అంటే వాళ్ళ చావుకు వచ్చేస్తుంది. అరకొరగా బైబిల్ని చదువుకొని, అరకొరగా బైబిల్లో ఉంటున్న సందర్భాలు తెలుసుకొని మాట్లాడితే కుదరదు. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారే తప్ప అవసరానికి బైబిల్ పట్టుకున్న వారు ఇక్కడ ఎవరు లేరు. నలుగురిని కూడబెట్టి
వాళ్ళచో బ్రతకాల్సిన గత్యంతరం మాకు లేదండి, మాకు ఆ అవసరత లేదు. పెట్టండి నేను మాట్లాడతాను అన్నాడు, రావచ్చు కదా, రాడు. వెనకాల గోతులు మాత్రం తీస్తుంటారు. నేను వెళ్దాం అనుకున్నానండి, సమయం కుదరలేదండి. దొంగ మాటలు ఇవన్నీ. 4 రోజులు ఇక్కడ జరుగుతున్నాయి కదా, రావచ్చు కదా. యేసుక్రీస్తు తండ్రి అని నువ్వు బయట బోధించడానికి బదులు అది ఎలా తండ్రో ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పొచ్చు కదా. రారు, చెప్పరు, మాట్లాడరు. ఎందుకు? ఈ 66 పుస్తకాలలో అలా అర్థం ఇచ్చే మాటలు లేవు గనక. ఇక వారు చూపించే మాటలు అపార్థం చేసుకున్నారు గనక. అపార్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని ఇలా సవాలు చేసి నిరూపించగలుగుతున్నావంటే మీరు ఆలోచించాలి. బైబిల్లో ఉంటున్న ప్రతి మాటను ఆలోచించి ఈరోజు సమాజానికి బోధ చేస్తుంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటారు ఏమని, 4 రోజులు నాకు టైం లేదు కానీ ఉంటే దడదడలాడించేవాడు. దడదడలాడిస్తావా? ఇక్కడికి వచ్చి ఉంటే నీ గుండె కొట్టుకోవటమే ఆగిపోయేది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, పేతురు నువ్వు ధన్యుడువు, నన్ను కుమారుడుగా అర్థం చేసుకున్న వారే ధన్యులు. నన్ను కుమారుడుగా అర్థం చేసుకున్న వారే ధన్యులు. వారికే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తాను. వారి ద్వారానే సంఘాన్ని నిలబెడతాను. ఎందుకంటే భూమి మీదకి నేను వచ్చిన క్రమం ఏంటో, నేనేంటో నీకు మాత్రం అర్థమైంది. ఇది నీ గొప్పతనం కాదు, ఇది నీ గొప్పతనం కాదు. పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. తండ్రి చెప్పాడు గనక నీకు అర్థమైంది. ఈరోజు యేసుక్రీస్తునే తండ్రి అనుకుంటున్నారంటే ఇది నరులు బయలుపరిచిందండి, తండ్రి బయలుపరచబడింది కానే కాదు, కానే కాదు. అలానే బైబిల్లో ఈ ఒక్క సందర్భం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించిన ఉనికిని మనం ఆలోచించగలిగితే ప్రారంభం నుంచి, ఆది కాండం నుంచి వీరి ఉనికి మనకు కనపడుతుందండి. ఒక్కసారి బైబిల్ను విప్పి జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు, మన దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాను కాదు, చేయుదము. ఒక డిస్కషన్ జరుగుతుంది. మానవ పుట్టుకకు ప్రారంభంలో దేవుడు అంటున్న మాట, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు. మన అంటున్నాడంటే ఆదాము పుట్టక మునుపు దేవుడు ఒక్కడే ఉంటే అప్పుడు దేవుడు నా పోలిక నా స్వరూపము చొప్పున నరులను చేస్తాను అనాలి. కానీ మానవ పుట్టుక ప్రారంభానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? 26వ వచనం. దేవుడు మన, ఎవరండి ఈ మన? మన అంటే దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అంటున్నాడు. నా అంటే ఒక్కడు, మన అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే నన్ను ఒక్కరిని ప్రేమించినట్ట. మన అంటే ఎక్కువ, ఒకరికంటే ఎక్కువ. ఆదాము పుట్టక మునుపు దేవుడు ఒక్కడే ఉంటే దేవుడు మన అన్న పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయుదము. ఇలా బైబిల్లో ఒక్కసారి కాదు, బైబిల్ను తెరిచి మీరు చూడగలిగితే ఇదే ఆది కాండము. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము, మళ్ళీ అదే పదం, మనలో ఒకని వంటి వాడాయను.
మనలో మనలో ఎవరి మనము మనలో అన్న పదం ఎవరిని సూచిస్తుంది? ఆదాము మంచి చెడులు ఎరిగిన వాడైనట్టుగా మనలో ఒకని వంటి వాడాయను అంటే ఆదాము పుట్టక మునుపే దేవునితో పాటు మరెవరో ఉన్నారు అని మనకు అర్థమైపోతుంది. మనలో ఒకని వంటి వాడాయను, మనలో ఒకడయ్యాడు. దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు, అందుకే మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. ఇంకా చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి, మళ్ళీ మనము దిగిపోయి ఎవరంటే మనము అంటున్నాడు. ఏమంటే ఒక్కసారి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన మాటలు క్షుణ్ణంగా అక్షరాన్ని మనం ఆలోచించగలిగితే అందులో ఉందండి మహాజ్ఞానం. మనము దిగిపోయి అన్నాడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? నా నిమిత్తము కాదట, నా కోసం ఎవడు వెళ్తాననట్లేదు, మా నిమిత్తము అంటే దీన్ని బట్టి ఆదాము పుట్టక మునిపే పరలోకంలో దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు. ఈ పాట విన్న తర్వాత ఇదిగో ఈ ప్రశ్నలన్నీ వెళ్ళి అడగండి. ముగ్గురు ఒక్కటే అనేవారిని అడగండి. ఎలాగో మా దగ్గరికి రారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగి ఆ తర్వాత శుభ్రంగా వాక్యంతో కడగండి. మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడు. ఆదాము పుట్టక ముందే పరలోకంలో దేవుడున్నాడు, దేవుడితో పాటు మరెవరో ఉన్నారు. కనుకనే మనము మన పోలిక చొప్పున మనము దిగిపోయి మనలో ఒకని వంటి వాడాయను, మా నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడు. మరెవరున్నారు? మళ్ళీ ఆదికాండం నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ మనం రావాలి. ఎవరున్నారో మనకు తెలియాలి కదా. ఆదికాండము 1వ అధ్యాయము, మొదటి 2 వచనాలను జాగ్రత్తగా చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సృష్టి ప్రారంభానికి ఈ మాట అంటే పరలోకమందు దేవుడు ఈ ప్రకృతిని కలిగించడానికి పూనుకుంటున్నాడు. ఈ ప్రకృతి కలిగించక ముందు ఎవరున్నారో మనకు కావాలి. ప్రకృతిని కలిగించక మునుపు ప్రకృతే పుట్టలేదంటే ఇంకా ఆదాము పుట్టే అవకాశమే లేదు. ఈ ప్రకృతి పుట్టక మునుపు పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నవారు ఎవరంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం. మళ్ళీ ఆదికాండంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక చేయి పెట్టండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో
ప్రథమమైన దానిగా ఈ ప్రకృతిని కలిగించక మునుపు దేవుడు ఇంకెవరినో కన్నాడంట. చూసారా? 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఎప్పుడంటే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టాడట? ఈ ప్రకృతిని కలిగించక మునుపు. ఈ ప్రకృతిని కలిగించక ముందు నేను పుట్టి తిని అంటున్నారు. ఈ నేను ఎవరనుకుంటున్నారు? నేనెవరనుకుంటున్నారు? జ్ఞానం మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం మాట్లాడుతుంది. ఇంతకీ ఈ జ్ఞానం ఎవరనుకుంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? జ్ఞానం. ఇప్పుడు సామెతలు 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము మాట్లాడుతుందంటే ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు? నేను పుట్టి తిని. నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? ఈ ప్రకృతిని దేవుడు కలిగించక మునుపు, ఈ పర్వతాలను స్థాపించక మునుపు, నేల మట్టిని రవ్వంతా కలిగించక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. అంటే పరలోకంలో మొట్టమొదటిగా తండ్రికి పుట్టినవాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. మనమేమనుకుంటాం? భూమి మీద పుట్టాడు, భూమి మీద పుట్టాడు అనుకుంటుంటాం. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పమంటారా? మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువు ఎవరని మనందరికీ తెలుసు. ఇంకా అనుమానమే లేదు. యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. ఈ మాట వ్రాసే సమయానికి యేసుక్రీస్తు పుట్టాడా? పుట్టాడా? ఈ మాట వ్రాసే సమయానికి యేసుక్రీస్తు పుట్టాడా? పుట్టలేదు. అలాంటప్పుడు ఏమని రాయాలి? ఏలి అనగా మనకు శిశువు పుట్టబోతున్నాడు అని రాయాలి. అంతే కదండి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఏలి అనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను, పుట్టేశాడు. యేసుక్రీస్తు యెషయా గారు ఈ మాట వ్రాసే సమయానికే పుట్టేశాడా? చూసారా? పుట్టుక దినాన్ని మాత్రం చేస్తారండి. ఒక్కడికి ఒక్క మాట అర్థం తెలియదు. అందరికి బైబుల్ ఇచ్చి మోకాలు వేసి కూర్చోబెట్టి కుట్టుకుంటూ నేర్పించాలి. ఒక్కొక్కడికి పండుగలు అయితే చేస్తారా? కోడుకొని తీసుకొని వండుకొని తిని బైబిల్ అందరికీ చేతులు ఇచ్చి అందరినీ మోకాలు వేసేసి చదువు చదువు. ఏలయనగా శిశువు పుట్టెను. యెషయా రాసే సమయానికే పుట్టేశాడట. మనమేమనుకుంటున్నాం? పాక దగ్గరకు వచ్చి ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు చదువుతావా మాటను? ఇప్పుడు చదువుతారా మాటను? లేదు. యెషయా గారు ఎక్కడ పుట్టిన సంగతి చెబుతున్నాడు అనుకుంటున్నారు? పరలోకంలో పుట్టిన సంగతి చెబుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను.
భూమి మీదకి రాబోతున్న శిశువు, భూమి మీదకి శిశువుగా రాబోతున్న ఆయన పరలోకమందు పుట్టాడు పరలోకమందు. ఇప్పుడు ఏం చేయాలి? పరలోకంలో ఉంటున్న ఆయన భూమి మీదకి రావాలి. ఇప్పుడు క్రింది వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది మాత్రం ఫ్యూచర్ టెన్స్. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఎందుకంటే ఇంకా భూమి మీదకి రాలేదు కనుక. అక్కడ పుట్టాడు, బరువు బాధ్యతలను తీసుకోవటానికి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎంత బాగుంది చూడండి బైబిల్లో, ఎంత బాగుంది చూడండి. అందుకే జ్ఞానమైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇదిగో ఈ ప్రకృతిలో అణువణువు కలగక మునుపు నేను పుట్టాను అన్నాడు. ఇంకా చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు లేకుండా కలుగలేదు. మన కంటి ముందు కలిగినవి, ఈ కనపడుతున్నవి యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలగలేదు అన్నాడంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాతనే ఈ ప్రకృతి కలిగింది. ఇంతకీ ఈ ప్రకృతిని కలిగించిన వారు ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అన్నాడు. వాక్యము. ఈ వాక్యం ఎవరు అనుకుంటున్నారు? పరలోకమందు వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు. దేవుడు దగ్గర దేవుడిగా ఉండి వాక్యముగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ఇదిగో భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి జాగ్రత్తగా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము వేరు, దేవుడు వేరు. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఈ వాక్యము ఎలా ఉంది? వాక్యము దేవుడై ఉండెను. దేవుడి దగ్గర దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఈయనే దేవుడై లేడు, దేవుని దగ్గర అంటే అర్థం ఏంటండి? బైబుల్ నా దగ్గర ఉంది అన్నాను అంటే నేనే బైబుల్నా? బైబులు నా దగ్గర ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది. దేవుడున్నాడు, దేవుని దగ్గర వాక్యమైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ వాక్యమైన యేసుక్రీస్తు కూడా ఎవరు అనుకుంటున్నారు? దేవుడే అని చెప్పాడు. దేవుని దగ్గర ఉండవలసిన వారు దేవుళ్ళే ఉండాలి తప్ప ఇంకొకరు ఉండరు. కలెక్టర్ మీటింగ్లో ఎవరు కూర్చోవాలి? కలెక్టర్లే కూర్చోవాలి. పరలోకంలో దేవుని దగ్గర దేవుడిగా ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ ప్రకృతి పుట్టక మునిపే యేసుక్రీస్తు పుట్టినట్టుగా పరలోకంలో పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. పరలోకంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇంకెవరున్నారు? ఎందుకంటే మనము దిగిపోయి మనలో ఒకని వంటి వాడాయనో, మన పోలిక మన స్వరూపం అంటున్నాడు కదా. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని మీరు చూడగలిగితే మళ్ళీ ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు ఇక్కడ దేవుడు అన్న పదం ఉపయోగించబడింది. ఏమంటే ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. దేవుడు అన్న పదం ఇక్కడ మీరు చూస్తున్నారు.
ఇక దేవుడు గురించి సంబోధించేటప్పుడు ఈ ఆదికాండంలో దేవుడు 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 అన్న పదాలే మీకు కనపడతాయి. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే ఆదికాండంలో దేవుడు ప్రకృతిని కలిగిస్తున్న ప్రతి సందర్భంలో దేవుడు అన్న పదమే ఉపయోగించబడింది. మీరు చూడండి 6వ వచనం మరియు దేవుడు అని రాయబడింది. 9వ వచనం దేవుడు అని రాయబడింది. ఇలా మీరు 14వ వచనం దేవుడు, 20వ వచనం దేవుడు, 21 దేవుడు, 22 దేవుడు, 24 దేవుడు, 26 దేవుడు, 25 దేవుడు, 27 దేవుడు. ఇలా ఈ అధ్యాయం అంతా దేవుడు దేవుడు అన్న పదం తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తుందండి. కానీ ఈ అధ్యాయంలోనే మరొక పదం ఉంది. అదేంటో మీరు చూడగలిగితే 2వ వచనంలో మీకు కనపడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కంపి ఉండెను. దేవుని ఆత్మ అని రాయబడింది. దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు. ఇందాక మనం చదువుకున్న మాటలన్నింటిలో ఏ మాటలు మాత్రమే చూసాం మనం? దేవుడు 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 దేవుడు. ఇక్కడ మాత్రం దేవుని ఆత్మ అన్నాడు. దేవుడైన ఆత్మ కాదు, దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. దేవుడు వేరు, దేవుని యొక్క ఆత్మ కూడా వేరు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. ఈ ఆత్మ ఎవరు మరి? ఈ ఆత్మ ఎవరు? ఈ ఆత్మే దేవుడు అని ఒకవేళ మీరు అనుకున్నారా? అయితే దేవుని ఆత్మ కలిగించను, దేవుని ఆత్మ కలిగించను, దేవుని ఆత్మ కలిగించను అని రాయబడాలి కదా. దేవుడు 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 అని తండ్రిని సూచించాడు. ఇక్కడికి ప్రారంభంలోనే దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. ఇంతకీ దేవుని ఆత్మ ఎవరో మనకి తెలియాలి. ఊహించటం కాదు, బైబిల్లో ఆలోచించాలి. మరి ఈ దేవుని ఆత్మ ఎవరో బైబిల్లో జాగ్రత్తగా వెతుకుంటూ మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే దేవుడు అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే దేవుడు దిగొచ్చాడా, దేవుని ఆత్మ దిగొచ్చిందా? దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే మీరు దేవుడు అన్నారనుకోండి, అప్పుడు నేనేమంటానో తెలుసా? ఒకవేళ దేవుని ఆత్మ అంటే దేవుడు అనుకుంటే, యేసు బాప్తిసం పొందినప్పుడు దేవుడే దిగొస్తే మళ్ళీ అక్కడ మాట్లాడేది ఎవరు మరి? ఈయన నా ప్రియ కుమారుడు, ఇది యందు నేను. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది మరి? దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. మరి దేవుని ఆత్మని ఎందుకు రాయబడుతుందని ఒకవేళ మీరు ఆలోచిస్తే, నాకు కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా వాడికి పేరు పెట్టలేదు, ఏమని పిలుస్తారు? సునీల్ అన్న కొడుకు, సునీల్ అన్న కొడుకు అంటారు అంతే. ఇంకా వాడికి పేరు పెట్టలేదు. మరి పేరు పెట్టనప్పుడు నా పేరుతోనే సూచిస్తారు. దేవుని ఆత్మ, దేవునికి పుట్టిన ఆత్మ, దేవునికి పుట్టిన ఆత్మ, ఇంకా పేరు పెట్టలేదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వచ్చిందనుకోండి, దేవుడు అనుకోవద్దు మీరు. దేవునికి పుట్టిన ఆత్మ, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ అన్నమాట. ఇంతకీ ఈ ఆత్మకి ఏం పేరు మీరు చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని
నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుట చూచెను. మత్తయి సువార్తలో మనం చదివిన సందర్భం, మార్కు సువార్తలో మనం చదివిన సందర్భం ఒక్కటే. అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చింది అన్నాడు. మార్కు సువార్తలు రాగానే డైరెక్ట్గా చెప్పాడు, ఆ దేవుని ఆత్మ ఎవరని చెప్పాడు? పరిశుద్ధాత్మ. అమ్మయ్య, దొరికిపోయింది మనకి. ఇప్పుడు ఆది కాండంలోకి మనం వెళ్ళగలిగితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండునంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు కనపడుతున్నాడు? ఈ ప్రకృతిని దేవుడు కలిగించక మునుపు. దేవునితో పాటు ఇంకెవరెవరు ఉన్నారన్నమాట? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు పుట్టుక గురించి ఎక్కడ రాయబడింది అని మీరు అడగచ్చు. అడుగుతారు మిమ్మల్ని. ఎందుకు? సత్యానికి మనసు ఇవ్వటం కన్నా ఎదురు తిరగటం మనిషికి అలవాటు ఎక్కువ. ఉన్నది నమ్మడు, ఇంకేదో కావాలంటాడు. మరి పరిశుద్ధాత్ముడు పుట్టుక గురించి ఎక్కడ రాయబడిందంటే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు స్త్రీ గర్భాన పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు ఇక్కడికి రాగానే ఇది యేసుక్రీస్తుని గురించి రాయబడుతుందా, మరెవరి గురించి రాయబడుతుందో మీరు ఆలోచించాలి. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడంటే యేసుక్రీస్తుని గురించి మాత్రమే రాయబడింది. అది ఇక్కడికి రాగానే ఏమంటున్నాడంటే, చదవమ్మా. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. యేసుక్రీస్తును లోకానికి పంపాడా, హృదయానికి పంపాడా? యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? లోకానికి వచ్చాడు. మరి తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపి అని రాయబడింది. హృదయంలోకి పంపబడిన ఆత్మ ఎవరు? చూసారా? యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఎందుకు? లోకంలో తన పిల్లల్ని రక్షించడానికి ఇదిగో లోకంలోనికి పంపాడు. దాన్ని చదివాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాను. లోకములోనికి వచ్చాను. ఇక్కడ మాట్లాడుతూ తన కుమారుని ఆత్మను, తన కుమారుడైన ఆత్మను మన హృదయములోనికి పంపాడు. అసలు మన హృదయంలోకి పంపబడిన ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. మరి బైబిల్లో ఎక్కడుంది? మరి చూడాలి కదా. బైబిల్లో చూడకపోతే మనం నమ్మకూడదు. ఎందుకంటే బైబిల్లో చూడకపోయేసరికి లేనిపోనివన్నీ మనకు నేర్పించారు. నరకానికి పోయే మాటలన్నీ నేర్పించేశారు మనకి. కాబట్టి తెలియకపోయినా బైబిల్ను ప్రతి రెఫరెన్స్ని మనం చూస్తున్నప్పుడే చక్కగా బైబిల్లో ఉన్నది నిజమని మనకు అర్థమవుతుంది. ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఆలయమై ఉన్నదని మీరెరుగరా అన్నాడు. ఇంకా జాగ్రత్తగా మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము
22వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హృదయములలో పరిశుద్ధాత్ముడు అన్నమాట, పరిశుద్ధాత్ముడు. కాబట్టి హృదయములో పంపబడింది ఎవరు అనుకుంటున్నారు? తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపాను. అంటే పంపబడిన ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవునికి కుమారుడు. దేవునికి ఎలా కుమారుడు? నువ్వెలా దేవునికి కుమారుడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే కుమారుడు. పరిశుద్ధాత్ముడు కూడా అలాగే కుమారుడు. కాబట్టి ఈ సృష్టి పుట్టక మునుపు దేవుడు పుట్టుక లేనివాడుగా కనపడుతున్నాడు. ఆ తర్వాత పుట్టిన వారుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున. ఎంత బాగుంది చూడండి. మనము దిగిపోయి మనలో ఒకని వంటి వాడయ్యను, మా నిమిత్తం ఓడిపోతాడు, మా నిమిత్తం ఓడిపోతాడు. ఇప్పుడు ఈ మాటలకి ఈ వివరణ ఎంత బాగుందో చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు మొదటివాడు, రెండవ కుమారుడు తండ్రికి పరిశుద్ధాత్ముడు. పరలోకంలో పుట్టినవారు ముగ్గురు కనపడుతున్నారు. ఈ ముగ్గురు వేరు వేరు, తండ్రి ఇద్దరు కుమారులు. లేదు ఒకటే అంటారా? ముగ్గురిని ఒకేసారి మనం చూసామనుకోండి, ముగ్గురు వేరు వేరా, ముగ్గురు ఒకట? ముగ్గురిని నిలబెట్టామనుకోండి, ముగ్గురిని ఒకేసారి చూస్తున్నామంటే ముగ్గురు వేరువేరు అనమాట. ఒకరి తర్వాత ఒకరిలా వచ్చి యాక్షన్ చేస్తుంటే అది అటు వెళ్ళి ఇటు వచ్చాడు, ఇటు వెళ్ళి అటు వచ్చాడు అని అనుకోవచ్చు. ముగ్గురిని ఒకేసారి చూసామనుకోండి, మనకు అర్థమైపోవాలి ముగ్గురు వేరు వేరు అని. యేసుక్రీస్తు భూమి మీద బాప్టిజం తీసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురాకారంలా వస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఒకే సందర్భం ముగ్గురు కనపడుతున్నారు. పరలోకమందు తండ్రి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పావురాకారంతో వస్తున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. ముగ్గురు ఒకేసారి కనపడుతున్నప్పుడు మళ్ళీ ముగ్గురు ఒకటి అంటారు ఏంటండి? న్యాయం ఇది?